ఈ వాస్తు అనేది ఏ వేటి మీద డిపెండ్ అయినది, ఏ రకంగా డెవలప్ చేసినారు అనే విషయాలన్నీ ఈరోజు మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకుంటూ పోతాము. ముఖ్యంగా వాస్తు అనేది షేప్ అండ్ డైరెక్షన్, లెవెలింగ్ ఈ మూటి మీద ఆధారపడి డెవలప్ చేసినారు దీన్ని. ఈ శాస్త్రం వల్ల ఈ ఒక భూమి కానీ, ఒక ప్రాంతము కానీ, ఒక ఇల్లు కానీ, ఒక గ్రామం కానీ వీటన్నిటి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాలని ఈరోజు కూలంకషంగా తెలుసుకుంటాం అందరం మనము. ముఖ్యంగా షేపు, ఏ రకమైన ఆకారంలో ఉన్నది ఇల్లు, ఈ యొక్క ఇంటిలోని పరిస్థితులు ఎట్లున్నాయి అనే దాన్ని అవగాహన చేసుకొని ఎక్కువగా చెప్పుకుంటూ పోతుంటాము. తర్వాత డైరెక్షన్ అంటే మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టినప్పుడు ఇది ఏ దిశగా ఉన్నది ఇల్లు అనే దాన్ని కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత లెవెలింగ్ అంటే ప్రాంతము, వాలు ఏ రకంగా ఉన్నది అనేది మీద కూడా ఎక్కువగా డెవలప్ అయ్యి ఎక్కువగా వాస్తు గురించి చెప్తూ పోతాము. ఈ వాస్తుకు ఈ ఇంటిలోని వారందరికీ ఏ రకంగానూ వీరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం మీ ముందుకు తీసుకురావాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను.